నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణం కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ప్రకటన. గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ప్రమాదంలో 2 యువకుల మృతి. విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు జనసేన తరపున ఆర్థిక సహాయం. ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్. దేశంలో రతన్ టాటా అనేది ఒక బ్రాండ్ అని వ్యాఖ్య. ప్రజలను పేదరికం నుంచి బయటపడేసే P4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జూన్లోగా హంద్రీ నివా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్ డ్యాంలు నిర్మిస్తామని వెల్లడించారు. కుప్పంలో 2 రోజుల పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని ద్రావిడ వర్సిటీ ఆడిటోరియంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ లో ఆనాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైఎస్ఆర్సీపీ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ఏటా ఏ అభివృద్ధి పనులు చేయాలో ప్రణాళికలు రచించామని తెలిపారు. కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తామని, ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందని, టీడీపీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో మరో జెండా ఎగరలేదని గుర్తు చేశారు. కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే, ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు, అప్పట్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలైనాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు, నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటు కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడెపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. తెలుగువాడు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను. ఎవ్వరికి తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది, ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1999 విజన్ 2020 తయారు చేశాం. హైదరాబాద్ లో ఆ విజన్ అచీవ్ చేయడానికి ఫస్ట్ టైం నేను కట్టింది హైటెక్ సిటీ. అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాం. ఎల్ఎన్టీ వచ్చి కట్టారు, వాళ్లే డబ్బులు పెట్టారు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వాలంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి చాలా మంది ముందుకు వస్తే అందరికి కాలేజీలు ఇచ్చాం. దాంతో చదువుకొని మల్టిప్లర్ ఎఫెక్ట్ వచ్చింది. అమెరికాలో తిరిగి కంపెనీస్ తీసుకొచ్చాం. తొలత మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కూడా చేతగాని పరిస్థితి నుంచి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. 2024 ఇప్పుడు 25కి వచ్చాం. 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైంది. భారతదేశంలో మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి పోవాలంటే ఇష్టపడిన పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణకు వస్తా ఉందంటే, అది హైదరాబాద్ నుంచి వస్తా ఉందంటే అది ఆ రోజు ఇచ్చిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో అధికారంగా వస్తానని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోయాం. 5 సంవత్సరంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చేశాం. 13.5%
సిఏజిఆర్ అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి మాకేంటి సంబంధం అనిపిస్తుంది మీకు? 1% ఎక్కువ అభివృద్ధి అయితే, గ్రోత్ వస్తే 16,000 కోట్ల రూపాయల అదనంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. 16,000 కోట్ల ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు పెట్టొచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, మీ జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితికి వస్తాయి. యువకుల మృతి బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నామని చెప్పారు. రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. అయితే ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని అన్నారు. అరవ మణికంఠ, తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తుండగా వాహనం ఢీకొనడంతో ప్రాణాలు విడిచారని చెప్పారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్ అని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గుర్తించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదన్నారు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టిందని తెలిపారు. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారని అన్నారు. రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్ పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అని అన్నారు. భీమవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పెద్ద ఆయనలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫైర్ బ్రాండ్ అని ప్రశంసల వర్షాన్ని కురిపించారు. విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్ లో బసక తారకం క్యాన్సర్ హాస్పిటల్కు 25 కోట్ల రూపాయలు, హుదూద్ తుఫాన్ సమయంలో 3 కోట్ల విరాళం ఇచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గం అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విద్యార్థులను చూస్తుంటే తన కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తోడుగా ఉన్నదే తన మిత్రులు, బంధువులని చెప్పారు. టీడీపీకి ఉండి నియోజకవర్గం కంచుకోట అన్నారు. RRR అంటే రియల్, రెస్పాన్సిబుల్ అండ్ రెబల్ అని కొనియాడారు. ఏ పోలీసులైతే ఆయనను కొట్టారో వారికి సొంత నిధులతో వాహనాలు కొనిచ్చారని చెప్పారు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాద్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్ లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. RRR అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రియల్ అనే విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు 1 దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం, మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు
టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ గానీ, క్లాస్ రూమ్స్ గానీ, డెస్క్స్ గానీ, ప్లే గ్రౌండ్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేస్తున్న వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల వారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటం లేదంటూ విద్యార్థులు ప్రశ్నించారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పథకాలు ఇవ్వకుండా ముప్పతిప్పులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశామని, ఇక్కడ పరీక్ష రాసి సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేశామన్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఎంపీఎంసీకి దరఖాస్తులు చేశామని, ఇప్పటికే 6 నెలలు అయినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్ లో ఉందని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 సార్లు ఆందోళన చేస్తామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటలేదు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు కేవలం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో అటు సొంతగా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అన్ని విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మేమందరం కూడా విదేశాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టిన లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళం. మాతో పాటు చదువుకున్న తోటి రాష్ట్ర విద్యార్థులు వాళ్ళందరికీ వర్తించిన ఎన్ఎంసీ రూల్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రార్ గారు మాత్రమే ఆయన సొంత రూల్స్ అనేటివి రాసుకొని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతను పక్క రాష్ట్రంలో మా తోటి విద్యార్థులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క సంవత్సరం ఇంటర్న్షిప్ తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, యూపీలో, ఇన్ని స్టేట్స్లో, అంతెందుకు మన దేశ రాజైన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లోనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుందని చెప్తుంటే మన రిజిస్ట్రార్ గారు మాత్రము చైర్మన్ లేకపోవడం వల్ల గత చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రిజిస్ట్రార్ గారు 3 సంవత్సరాలైనటువంటి ఇంటర్న్షిప్ చేయాలని చెప్తున్నాడు. ఆ 3 సంవత్సరాలు వేరే ఏ కాలేజ్కి వెళ్ళకూడదు, ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతారో అదే కాలేజ్లో ఉండాలి అని ఒక బాండ్ ఒకటి రాయించుకుంటున్నాడు. ఆ బాండ్ కూడా మేము ఎందుకు సంతకం పెట్టాలి అని అడిగితే నీకెందుకు సమాధానం చెప్పాలి, నీ ఒక్కడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. సంతకం పెట్టే నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు ఆయన సమాధానం? నేను ఎందుకు సంతకం పెట్టాలి? ఆయన నాకు కారణం చెప్పకపోతే ఏ ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలోని 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో లేనటువంటి బాండు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకుంది? 3 సంవత్సరాలు చేయాలని మీరు అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుంటున్నారు? ఎందుకు? వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసాము. వాళ్ళు ఎంత కఠినంగా పరీక్ష పెట్టినా వాళ్ళ రూల్స్ ప్రకారం పరీక్ష పాస్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇంటర్న్షిప్ చేశాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే మాకు పిఆర్ ఇవ్వమంటున్నాము, ఇంటర్న్షిప్ ఇవ్వమంటున్నాము. ఆయన దేశంలో ఉన్న ఎన్ఎంసీ రూల్స్, ప్రతి రాష్ట్రం పాటిస్తున్న ఎన్ఎంసీ రూల్స్ కాకుండా రిజిస్టర్ గారు తన సొంత రూల్స్, తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా డిమాండ్స్ వచ్చేసి ఏపీ చైర్మన్ వెంటనే ప్రభుత్వం దీనికి త్వరగా ఏపీ చైర్మన్ని నిర్మించాలి.
లేదా తాత్కాలిక చైర్మన్ అయినా పెట్టి మా సమస్యల్ని పరిష్కరించాలి. తర్వాత దేశంలో ఎన్ఎంసీ రూల్స్ మిగతా స్టేట్స్ ఎలా పాటిస్తున్నాయో అదే రకంగా మన రాష్ట్రంలో ఎన్ఎంసీ రూల్స్ పాటించి ఆ రూల్స్ ప్రకారమే మాకు న్యాయం చేయాలి. మేము అడుగుతుంది మా అధికారాలని, మా రైట్స్ని. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం, ఇక్కడే చేస్తాం. ఒకటే సార్ రిమాండ్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వండి అని అడుగుతున్నాం సార్. ఎందుకంటే వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసాం సార్. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న స్టేట్స్ అన్నిటికి 1 year ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఏపీకి మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు వర్తించవు సార్? ఏపీకి ఏమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? లేవు కదా. దేశం మొత్తం అయిన ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ రూల్సే ఫాలో అవ్వమంటున్నాం. మేమేమి సపరేట్ రూల్స్ ఫాలో అవ్వమనట్లా. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి పక్క స్టేట్లో 1 సంవత్సరం వచ్చింది, చాలా స్టేట్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్టేట్లో ఉన్న నాకు ఎందుకు 3 సంవత్సరాలు ఇచ్చారు? విభిన్న ప్రతిభావంతులకు ఒకేసారి 3,000 రూపాయల పెన్షన్ పెంచి వారి జీవితాల వెలుగులు నింపారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో దివ్యాంగులను పట్టించుకున్న పరిస్థితులు లేవని, అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తారని అన్నారు. తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మారుతిన్ నగర్ చైతన్య టెక్నో స్కూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిల్స్, మోటార్ వాహనాలు అందించిన సందర్భాలు ఉన్నాయన్నారు. డివిజన్లోని సత్యనారాయణ అనే దివ్యాంగుడికి 25,000 రూపాయలతో బడ్డీ కొట్టును అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఆయనకు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు గారు నిరంతరం వాటి గురించి మాట్లాడేవారు. మొన్న 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకంతో 3,000 పెన్షన్ ని 6,000 చేసిన సంగతి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 3,000 పెన్షన్ ని 3,000 గానే ఉంచారు ఆయన. అంతకు ముందే 3,000, 2019కు ముందే 3,000 వచ్చేది. 2019-24 ₹1 పెంచకుండా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ 6,000 చేయటమే కాదు, వాళ్ళకి ట్రై సైకిల్స్ కావాలంటే ట్రై సైకిల్స్, లేదా మోటార్ వెహికల్స్ కావాలంటే మోటార్ వెహికల్స్. అదేవిధంగా వాళ్ళు ఉపాధి కోసం ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే బ్యాంకుల సహకారంతో ఆ వ్యాపారాలు, వాళ్ళకి కావలసిన సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆలోచన చేసి ఆయన ఆలోచనకి ఈ రోజున తమ్ముడు సత్యనారాయణ అనే వికలాంగులకి ఇప్పుడు మేము 25,000 రూపాయలతో ఒక వడ్డీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు దాంట్లో కావలసిన సరుకులు కూడా దానికోసం కొంత మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. ఆయన రోజుకు 500-600 సంపాదించిన విధంగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో అందరం కలిసి వారికి అలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు కూడా వారికి ఇచ్చి ఇంకా మెరుగైన జీవితం గడపడానికి మేము వారికి సహకరిస్తాం. వారికి ఏ అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఆదుకుంటుందని కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది పేదల పట్ల చిత్తశుద్ధితో ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేను తెలియజెప్తా ఉన్నాను. కేవలం ఓట్లు దండుకోవడానికి రకరకాల మాటలు చెప్పి గతంలో లేక వాళ్ళు చేతల్లో ఏ మాత్రం వాళ్ళకి అవకాశాలు కల్పించని ఆ ప్రభుత్వానికి గతంలో అంతకు ముందు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ట్రై సైకిల్స్ ఇచ్చి 1,20,000 రూపాయలు విలువ గల స్కూటీలు ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు చేయించిన చంద్రబాబు గారికి ఒకసారి బేరీజ్ చేసుకోమని మీ అందరినీ మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఏదైనా కూడా తమ్ముడు సత్యనారాయణ గారికి మరి ఇక్కడ వ్యాపారం పెట్టించడమే కాకుండా రానున్న కాలంలో ప్రభుత్వ పరంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తాను. నగరంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని సిపి రాజశేఖర బాబు తెలిపారు. 2025లో ఈ మార్పు కొనసాగుతుందని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లో చాలా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆస్త్రం, ఏఐ యాప్లతో ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఈగలు సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. నగరం మొత్తం మీద మరో 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలతో మహిళల మిస్సింగ్ కేసు ఛేదిస్తున్నామంటున్న సిపి రాజశేఖర బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మార్క్ చూపించుకున్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. ఈ నేపథ్యంలో 2024లో ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. ఇటు బుడమేర వరదలు కావచ్చు, దసరా ఉత్సవాలు కావచ్చు, అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2025లో ఎలాంటి ప్రణాళికలతో టెక్నాలజీని ఉపయోగించి ముందుకెళ్తున్నారో మనతో మాట్లాడటానికి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, టెక్నాలజీని ఉపయోగించి 2025లో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ఈసారి వినూత్నంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 32 ఇండికేటర్స్ డిజైన్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం.
సో ఇందులో భాగంగా ఎలాగ విస్తృతమైన సేవలు ప్రజలకు అందాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తున్నాము. ముఖ్యంగా ఈ 32 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో అత్యున్నతంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టినాం. ఇందులో సైబర్ క్రైమ్ మీద కావచ్చు, లేదంటే ప్రాపర్టీ క్రైమ్ మీద కావచ్చు, బాడీ ఆఫెన్సెస్ కావచ్చు, ఏ విధంగా క్రైమ్ని తగ్గించడం ఒకవైపున, తర్వాత ముఖ్యంగా గ్రేవ్ క్రైమ్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. అందులో మనం ఏం చేస్తే బాగుంటుంది, టెక్నాలజీని ఎలాగ చొప్పిస్తే బాగుంటుంది దాని మీద చాలా ఒక రీసెర్చ్ ఒకవైపున ఒక రీసెర్చ్ చేస్తూ ఒకవైపున యూజ్ కేసెస్ అన్ని కూడా చూస్తూ ముందుకు పోతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఏఐ టూల్ని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చి కొంత దాని మీద ప్రయోగాత్మకంగా పైలట్ మోడ్లో కొంత స్టార్ట్ చేశాము. అందులో భాగంగా విజయవాడ నగర పోలీస్ విజయవాడ పట్టణంలో విజయవాడ నగరంలో కంజెషన్ లెన్స్ని తగ్గించేలాగా చాలా వరకు మనము ఇంటర్వెన్షన్స్ చేశాము. ఇంకా దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాము. కొంత ప్రెడిక్టివ్ మోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ప్రెడిక్టివ్ మోడ్లో రేపు కంజెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ రోజే తెలుసుకునేసి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం అనేది మా ముందున్న కర్తవ్యం. అంతేకాకుండా మిగతా ఏఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మిగతా వేరే దగ్గరలో ఎలాగా పనిచేస్తుంది, పోలీసింగ్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాని మీద కూడా కొంత దాని మీద ఫోకస్ పెడతాము. అంతేకాకుండా సైబర్ క్రైమ్ ప్రివెన్షన్లో ఎలాగ టెక్నాలజీని చొప్పించి ముందుకు వెళ్ళాలనే దాని మీద 2024లో కొంత ముందుకు వెళ్ళాము. 2025లో దాన్ని కొనసాగిస్తూ ఇంకా ముందుకు వెళ్తాము. డ్రోన్స్ కూడా మనము 28 డ్రోన్స్ అందుబాటులో తేవడం జరిగింది ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో. ఈ డ్రోన్స్ని డిఫరెంట్ పేలోడ్స్గా ఉపయోగించుకొని ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కావచ్చు, ఇల్యూమినేటింగ్ ఏరియా కావచ్చు, లేదంటే క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాగా ఎటువంటి యూజ్ అనేది చూసుకునేసేసి మనం డ్రోన్స్ని తదనుగుణంగా కొంత రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నా కూడా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ని దేశ చిత్రపటంలో ఉంచడానికి 2025లో ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గంజాయిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు కూడా ఈ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఈగల్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఐజీ స్థాయి అధికారిని కూడా నియమించడం జరిగింది. ఇదే విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఈగల్ ఎలా పని చేయబోతుంది ఏంటి? ఈగల్ ఐజీ గారితో ప్రతిరోజు చర్చిస్తున్నాము. ఏ విధంగా ఈగల్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో వీరి సర్వీసెస్ను ఉపయోగించుకుంటూ డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలన్న దీని మీద స్పృహతో ముందుకు పోతున్నాము. 2024 కొంత బాగా జరిగినట్టు అనుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ముఖ్యంగా ఏదైతే సోర్స్ ఏదైతే ఉందో సోర్స్ మీద గట్టిగా దాడులు చేయడం జరిగింది. తర్వాత గంజా కల్టివేషన్ మీద ఏఓబి ఏరియా, ఆంధ్ర వలస బార్డర్ ఏరియాలో ఒక పెద్ద యుద్ధమే చేశారు. చాలా వరకు కంట్రోల్లో తెచ్చారు. కొంత ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా వరకు బాగా జరిగింది. సో ఇక్కడ మనము కన్జంప్షన్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికే ఎవరైతే ఈ గంజాకి అలవాటు పడినారో వీటిని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం. అందుకే రివైవ్ అండ్ థ్రైవ్ ర్యాట్ అని ఒక ప్రోగ్రామ్ని తొందరలోనే తీసుకోబోతున్నాము. అంతేకాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది ఎన్టీఆర్ జిల్లా రక్షణ సమితి పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. అందులో ముఖ్యంగా ఒకవైపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ డ్రగ్స్ మీద కావచ్చు, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ మీద కావచ్చు, ట్రాఫిక్ మీద కావచ్చు, ఒకవైపు అవేర్నెస్ పెంచడం, రెండో వైపున రక్షణ అంటే సీసీ కెమెరాస్తో పబ్లిక్ పార్టిసిపేషన్తో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమెన్ మిస్సింగ్ జరిగినాయి అని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక యాప్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి కూడా ట్రేస్ చేసిన పరిస్థితి. అది కూడా నిన్న ఆయన సంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న మీడియా చిట్ చాట్ లో. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ అసలు? అంటే ఎలాంటి టాస్క్ ఫోర్స్ తో ముందుకెళ్తున్నారు? ఎన్ని కేసెస్ ట్రేస్ అయ్యాయి? ఇంకెన్ని ట్రేస్ అవ్వబోతున్నాయి? అంటే మనకు ఉమెన్ మిస్సింగ్ అనేది జరుగుతుంది. సమాజంలో మిస్సింగ్ అనేది జరగకూడదని కాదు, జరుగుతుంటుంది. బట్ జరిగిన తర్వాత ట్రేసింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకు ఇమీడియట్గా ఒక 4 daysలోనో 5 daysలోనో మిస్ అయిన ఉమెన్ ట్రేస్ అయితే బాగుంటుంది. అలా కాకుండా కొన్ని సంవత్సరాల పాటు ట్రేస్ కాకపోతే తల్లిదండ్రుల శోభను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాని గురించే పాత కేసెస్ అంటే ఓల్డ్ మిస్సింగ్ కేసెస్ అన్ని కూడా బయటకు తీసి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి కొందరిని ట్రేస్ చేయాలనే దాని మీద మనము ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా పనిచేస్తా ఉంది. దాదాపు ఇప్పటికి 25-30 మంది పాత చాలా రోజుల నుంచి తప్పిపోయిన ఉమెన్ని కానీ గర్ల్స్ని కానీ కనిపెట్టడంలో సఫలీకృతమైంది.
సో ఇది 2025లో కూడా కొనసాగుతుంది. సార్, రాజధాని అమరావతి ప్రాంతంలో వెళ్ళటానికి మెయిన్ నడిబొడ్డు విజయవాడ, దానికి ట్రాఫిక్ కూడా చాలా కంజెషన్ గా ఉంటుంది. ట్రాఫిక్ అంటే ఆల్రెడీ మనం అస్త్రం యాప్ అని కూడా తీసుకొచ్చాము. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ట్రాఫిక్ ఇప్పటికే హెల్మెట్ అనేది కూడా హైకోర్టు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కూడా ఒక నిర్దేశం కూడా చేశారు. ఫైన్సే కాకుండా ఒకవేళ 2 సార్లు 3 సార్లు పట్టుబడితే వాళ్ళకి ఎలా, ప్రజలకు మీరు ఏ సూచన ఇవ్వబోతున్నారు పోలీస్ శాఖ నుంచి? 2024లో ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గించడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము. అందులో చాలా వరకు సఫలీకృతమై, కాకపోతే యాక్సిడెంట్స్ మీద కొంత ఫోకస్ మేము అడ్మిట్ కావాలా, కొంత యాక్సిడెంట్స్ మీద ఫోకస్ పెట్టలేకపోయాము. ఎందుకంటే మనకు వరదలు కావచ్చు, లేదంటే ఎలక్షన్స్ కావచ్చు, ఇలాగా చాలా పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాం. అందుకే ఇప్పుడు మనము కమ్యూనిటీని ఎంగేజ్ చేయడం, ఇందులో ట్రాఫిక్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడంలో కమ్యూనిటీని ఎంగేజ్ చేయడము, తర్వాత కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్, కొంత ఎన్ఫోర్స్మెంట్. మీరు ఇప్పుడు చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ భయంకరంగా నడుస్తూ ఉంది. ఇలా ఎన్ఫోర్స్మెంట్, మరొక వైపున ఇంజనీరింగ్ ఇష్యూస్ని కొంత అటెండ్ చేయడం. ఇంజనీరింగ్ ఇష్యూస్ అటెండ్ చేసే క్రమంలో ఈ డ్రోన్స్ టెక్నాలజీని గట్టిగా ఉపయోగించడం. డ్రోన్స్ ద్వారా బ్లాక్ స్పాట్స్ మనము ఏదైతే ఉందో దాన్ని వీడియోస్ తీసి ఆ డ్రోన్ ఫుటేజెస్ నుంచి కొన్ని కరెక్షన్స్ చేయడం. ఇలాగా 2024లో 421 మంది చనిపోయారు. తగ్గించి కనీసం 100 డెత్స్ తగ్గించగలిగితే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటాం. అదేవిధంగా డ్రోన్ ఆంధ్రప్రదేశ్ గా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్తున్న పరిస్థితి. మనం ఇప్పటికే ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రోన్స్ అనేది కూడా తీసుకొస్తున్నారు. ఇటు గంజాయి నియంత్రించడంలో కానీ, ఇటు ట్రాఫిక్ నియంత్రించడంలో కానీ డ్రోన్స్ అనేది కూడా టెక్నాలజీ ఉపయోగించి మీరు కూడా చాలా ముందున్నారు. రానున్న రోజుల్లో ఇటు పోలీస్ శాఖని మెన్ని తగ్గించి డ్రోన్స్ ఉపయోగించడంలో కూడా మీ ఆలోచన ఎలా ఉండబోతుంది ఏంటి? అందుకే అమ్మా ఈ మధ్యన క్లౌడ్ పెట్రోల్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అంటే ఏదైతే వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఈ వల్నరబుల్ ప్లేసెస్ అన్ని కూడా డ్రోన్స్ లో ఫిక్ చేసుకునేసి ఆటోమేటిక్ గా డ్రోన్ వెళ్ళేసేసి సర్వేలెన్స్ చేసి వెనక్కి రావడం, ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్ లో నుంచి పర్యవేక్షించడం, ఈ కాన్సెప్ట్ తో పోతున్నాము. క్లౌడ్ పెట్రోల్స్ అనేది ఈ మధ్యన స్టార్ట్ చేశాము. 28 పోలీస్ స్టేషన్ లో కూడా మార్నింగ్ ఈవ్ టీజింగ్ పెట్రోల్స్, ఈవినింగ్ వచ్చేసేసి ఓపెన్ ఏరియా డ్రింకింగ్ ప్లేసెస్, ఇవన్నీ కూడా ఫీడ్ చేసి పెట్టేసాం. సో ఆటోమేటిక్ గా అవి డ్రోన్స్ సర్వేలెన్స్ చేసుకొని రావాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేశాము. దీని మీద ఇంకా ఫ్యూచర్లో దానికి ఆ డ్రోన్స్కి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఫిక్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అందుకే ఇప్పుడే మనం ఒక ఐఐటి బాంబే నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు, ఆయనతో కూడా డిస్కస్ చేస్తున్నాము. యూజ్ కేసెస్, ఈ డ్రోన్ని ఇంకొంత వినూత్నంగా ఎలా ఉపయోగించాలి, దీని మీద పేలోడ్, వేరే రకమైన పేలోడ్ని ఏ విధంగా మనము ఎటువంటి పేలోడ్ని ఉపయోగించాలనే దాని మీద కొంత రీసెర్చ్ కూడా జరుగుతుంది. 2025లో దీంట్లో కొంత ముందుకు వెళ్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి, అదేవిధంగా డ్రోన్ పెట్రోలింగ్, అదేవిధంగా డ్రోన్ పోలీసింగ్ ను కూడా తీసుకువచ్చి మరింత ముందుకు వెళ్తాను, సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ను నెంబర్ 1 చేస్తానని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్. కాకినాడ గ్రామీణంలోని సంక్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకిరణ్ కంటి హాస్పిటల్ ని జనసేన బృందం సందర్శించింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాతి చంద్రశేఖర్ తో మాట్లాడారు. ఇటీవల మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంద్రశేఖర్ కలిసి సేవలను విస్తృతం చేయడానికి సహాయం కావాలని కోరారు. దీంతో ఎమ్మెల్సీ బృందాన్ని ఆయన పంపారు. జనసేన బృందం డాక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలపై చర్చించి ఫౌండేషన్ కార్యక్రమాలను జనసేన మద్దతు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ను ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని బృందాన్ని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణం కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ప్రకటన. గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ప్రమాదంలో 2 యువకుల మృతి. విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు జనసేన తరపున ఆర్థిక సహాయం. ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి నారా లోకేష్. దేశంలో రతన్ టాటా అనేది ఒక బ్రాండ్ అని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.